దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ మెన్స్ మీటింగ్కి మీ అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. ఈరోజు మన మెన్స్ మీటింగ్లో డిసైపుల్షిప్ అనే అంశం మీద మనము మాట్లాడుకుంటున్నాం. డిసైపుల్షిప్, శిష్యత్వము. ఈ డిసైపుల్షిప్ అనే అంశము మరి ఎందుకు మనం ధ్యానించాలి కదా, ఎందుకు మనము డిసైపుల్షిప్ ఎందుకు ఇది మనం ధ్యానించాలంటే, మరి ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి దాని ప్రకారం మనం వెళ్ళాలని చెప్పేసి ఈ డిసైపుల్షిప్ మనము ధ్యానము చేస్తున్నాం. ఫ్యాన్ ఏంటి చెమటైపుతాను. అయితే ఈ సాయంకాలం వేళ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనము ధ్యానించుకుందాం. మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 19 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము. కాబట్టి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని కైకొని వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉండడని వారితో చెప్పాను. అయితే గత ఫ్రైడే మనం స్టార్ట్ చేసినాము. అయితే డాక్టర్ రమేష్ గారు కూడా ఇదే వాక్యము తను ఇంట్రొడక్షన్గా తను తీసుకొని మరి చాలా చక్కగా తను వివరించి చెప్పినాడు కదా, అనేక విషయాలు తను చెప్పినాడు. అయితే మరి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎందుకు డిసైపుల్షిప్ ఎందుకు అని ఈ విషయం మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కదా. ఎందుకు అంటే, పేపర్స్ కావాలంటే పేపర్స్ తీసుకోండి, దీంట్లో పేపర్స్ ఉన్నాయి, పేపర్స్ తీసుకోండి చిన్నప్పుడు తీసుకోండి, పేపర్స్ తీసుకోండి, నోట్స్ రాసుకోండి, మీకు అవసరంగా ఉంటుంది. ఫ్యూచర్లో మీకు కూడా మరి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కనుక మాథ్యూ 28 వర్సెస్ 19 and 20లో మనం చూస్తున్నాం ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళి అంటే మొదటిగా ఏంటంటే మొదటిగా ఏంటి గో అంటే వెళ్ళండి, మనము వెళ్ళాలి. మొదటిగా ఏం చూస్తున్నామంటే ప్రభు యొక్క ఆజ్ఞ ఇది. ఎందుకు డిసైపుల్షిప్, శిష్యత్వం? ఎందుకంటే ప్రభు యొక్క ఆజ్ఞకు మనం లోబడటం కదా. మనము దేవుని బిడ్డలుగా ఆయన ఆజ్ఞకు మనం లోబడాలి. మరి యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసి మరి మనం ఏ విధంగా జీవించాలో మనకు నేర్పించి, మరి అంతేకాకుండా మరి మనకు ఆయన రక్షణ సువార్తను ప్రకటించి చివరికి ఏం చేసినాడో ఆయన. మరి రండి బ్రదర్, ఇక్కడ బ్రదర్, యేసు ప్రభు చివరికి మరి తను శిలువ మీద బలియాగముగా తన ప్రాణము అర్పించినాడు కదా. అర్పించి చివరికి తను మరి చనిపోయిన తర్వాత 3 దినముల తర్వాత 3వ దినము ఉదయకాలము మరి సండే మార్నింగ్ రిజరక్షన్ డే కదా, తను లేచినాడు కదా. మరి ఆ తర్వాత అందరు కనబడ్డ తర్వాత మరి తను చెప్పిన చివరి ఆజ్ఞ ఏంటంటే, గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ నేషన్ అన్నాడు. కనుక మరి మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమి మనం చదువుకుంటున్నాము. కాబట్టి మీరు వెళ్ళి, మొదటిగా మనం వెళ్ళాలి అంటే, ఒక తండ్రి ఒక కుమారునికి నువ్వు పో ఈ పని చెయ్యి అన్నప్పుడు దాని అర్థం ఏంటది? ఆజ్ఞ కదా. అది ఆజ్ఞ. పేపర్స్ క్వాలిటీ అని ఆజ్ఞ అది. కనుక మరి యేసు ప్రభు కూడా మరి మీరు వెళ్ళండి అంటున్నాడు కదా, గో. కనుక ఈ ఆజ్ఞకు మనం లోబడాలి. మనము ఈ లోకంలో మన సొంత పనులలో మనం ఉంటాం. మన పనులలో అనేక విధాలుగా మనము బిజీగా ఉంటాం. కానీ
యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు మనం లోబడం కదా, చాలా కష్టంగా ఉంటుంది మనకి. అయితే మరి మనకు వీలైనంత వరకు మనము ఆయన పని చేయాలి. మనకి ఎంత వీలైతే అంతవరకు మనం ఆయన పని చేయాలి. ఒకవేళ మన ఉద్యోగం ఉన్నా పర్లేదు, ఉద్యోగం చేసుకుంటూ మనము దేవుని సేవించవచ్చు. లేక మన బిజినెస్ ఉంటే బిజినెస్ చేస్తూ కూడా మనము మరి ఆయన సేవించవచ్చు. లేక మనం ఫుల్ టైం మినిస్ట్రీతో కూడా మరి ఆ విధంగా మనము వెళ్ళాలి. ప్రభు చెప్పినప్పుడు మనము వెళ్ళాలి కదండి. ఏమన్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని చెప్పేసి ఎంతమంది చెప్పినాడు? 12 మందికి చెప్పినాడు కదా. 12 మంది శిష్యులు కదా. సమస్త జనులు అంటే ఈ 12 మందికి ఎంత పెద్ద బాధ్యత ఇచ్చినాడు మనం చూస్తున్నాం కదా. 12 మందికి ఎన్ని దేశాలు ఉన్నాయి మరి? అంటే ఆ టైంలో మరి ఇప్పుడు అన్ని దేశాలు, ఇప్పుడు 200 అబోవ్ దేశాలు ఉన్నాయి కదా. అయితే అప్పుడు ఇన్ని దేశాలు లేవు, కొన్ని ఉంటాయి కదా, చాలా తక్కువ దేశాలే ఉన్నాయి. అయినప్పటికీ అన్ని దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే చాలా కష్టం. మనకున్న సదుపాయాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి? మనము బయటకు వెళ్ళడానికి కారు ఉంది, వ్యాన్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి కదా. అనేక వసతులు మనకు ఉన్నాయి కదా. టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది మనకి, టెలిఫోన్స్ మరి మొబైల్స్ ఇవన్నీ మనకు వచ్చేసినాయి కనుక ఇప్పుడు మనకి చాలా ఈజీగా ఉన్నది. అయితే వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది కదా. మరి అయినప్పటికీ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు బయలుదేరి వెళ్ళినారు కదా. అనేక దేశాలు, ఒక్కొక్క శిష్యుడు మరి ఒక్కొక్క స్థలానికి వెళ్ళి మరి సువార్త ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. మన దేశానికి మరి సువార్త ప్రకటించింది ఎవరు? భక్తుడైన తోమా, అపోస్తలుడైన తోమా కదా. తోమా మరి జెరూసలేం నుంచి మరి ఇక్కడికి ఇండియాకు వచ్చి మరి ఫస్ట్ కేరళకు వచ్చినాడు. కేరళ నుంచి మళ్ళీ తమిళనాడుకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినాడు. మరి చివరికి ఆయన ఏం చేసినారు? చంపేసినారు కదా. చివరికి అతన్ని చంపేసినారు. కనుక అయినప్పటికీ యేసయ్య మాటకు తను లోబడ్డాడు కదా. యేసయ్య మాటకు తను లోబడి తను ఏం చేసినాడండి? మరి తను వెళ్ళి అనేకుల శిష్యులుగా మార్చినాడు. కనుక ఈ 12 మందికి మరి ఈ విధంగా మరి యేసుప్రభు ఏం చెప్పినంటే, మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చెయ్యుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి ఏం చేయాలంటే వారికి బాప్తిజం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యం. బాప్తిజం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం ఏంటంటే మరి చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటారు కానీ బాప్తిజం తీసుకోరు కదా. యేసుప్రభుని నమ్ముకుంటారు కానీ బాప్తిజం తీసుకోరు. కొన్ని చర్చెస్లో బాప్టిజం కూడా లేదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే బాప్టిజం గురించి అంతగా మరి ఎంఫసైజ్ చేయరు, లేక చెప్పరు కదా. యేసుప్రభు సొంత రక్షణ అంకరించే చాలు అని చెప్పేసి అంతవరకు ఊరుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్పినాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున కదా. అంటే త్రియేక దేవుడు కదా, త్రిత్వము. అంటే మనము బాప్టిజము ఇవ్వాల్సింది మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో మనం బాప్తిజము ఇస్తున్నాం కదా. ఎందుకంటే మరి దేవుడు వేరే కాదు. అందుకోసం కొంతమంది ఏమంటారంటే మీరు 3 దేవుళ్ళను పూజిస్తారని చెప్పేసి కొంతమంది అంటారు. కానీ తప్పు కదా. దేవుడు ఒకటే, ఆయన కుమారుడు ఒకటే, పరిశుద్ధాత్ముడు ఒకటే కదా. కనుక అవి త్రిత్వంలో మనము డిస్కస్ చేసినప్పుడు ఇంకా మనము చాలా డీటెయిల్డ్గా మనము ధ్యానించవచ్చు. అయితే ఈ విధంగా బాప్తిజం మరి ఇవ్వాలని చెప్పి తను అన్నాడు. తర్వాత ఏం చెప్పినాడు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అంటే మరి యేసుప్రభు యొక్క ఆజ్ఞలకు మీరు లోబడాలి అని వాళ్ళకి నేర్పించాలి కదా. బాప్తిజం ఇచ్చిన తర్వాత అయిపోలేదు కదా. ఒక వ్యక్తి
మరి ప్రభుని నమ్ముకున్న తర్వాత మరి అది ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. యేసు ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? క్రిస్టియన్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక మనం ఏం చూస్తున్నామంటే మరి ప్రభువు చెప్పినాడు కదా, మీరు వెళ్ళి మరి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించాలి. ఏ విధంగా బోధిస్తాం మనము కదా? ఏ విధంగా బోధిస్తాం? ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నేను చెప్తున్నాను కదా, ఆ విధంగా మనం బోధించడం, చర్చిలో సంఘంలో బోధించటం, బైబిల్ క్లాస్లో బోధించటం కదా. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? మరి శిష్యుల్ని మనం బోధించి వాళ్ళని బలపరచాలి. మనం ప్రభువులో వాళ్ళు ఎదగాలి కదా. ఒక చెట్టు నాటిన తర్వాత దాన్ని వదిలేస్తే అయిపోతుందా? చెట్టు మరి నాటిన తర్వాత ఇంకా చెట్టు బతుకుతుందిలే అని చెప్పి అనుకుంటే బతుకుతుందా? కదా, బతుకొచ్చు, చచ్చిపోవచ్చు. ఎందుకంటే మరి ఆ చెట్టుకి ఏం కావాలా? నీళ్లు కావాలి. రెగ్యులర్గా ఏం కావాలి? నీళ్లు కావాలి. రెగ్యులర్గా ఆ చెట్టుకి నీళ్ళు ఉంటేనే ఆ చెట్టు ఏమవుతుంది? మంచిగా ఎదుగుతుంది, మంచిగా ఫలిస్తుంది కదా. కనుక మరి ఈ బోధించుడి ఏమని బోధించాలి? వాక్యము గైకొనాలని చెప్పేసి మనం బోధించాలి. యేసయ్య మాటలు మరి గైకొనాలని అంటే ఒబే కదా, విధేయత చూపించాలని చెప్పి మనము మరి వాళ్ళకి నేర్పించాలి కదా. మరి యోహాను పత్రికలో యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. John chapter 14 and verse 15. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు కదా. కనుక ఏమంటాడమ్మా? మీరు నన్ను అంటే మనం యేసుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం ఏం చేస్తామో గైకొంటాం. తండ్రి చెప్పిన మరి మాట, తండ్రి చెప్పిన ఆజ్ఞ కుమారుడు గైకుంటే తండ్రికి సంతోషంగా ఉంటుంది. అప్పుడు దాని అర్థం ఏంటంటే తండ్రిని ప్రేమిస్తున్నాడు కదా. తండ్రిని ప్రేమిస్తున్నాడు కనుకే తండ్రి చెప్పిన మాట విని తండ్రి చెప్పినట్టు చేస్తున్నాడు. కనుక మనం కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు మన ప్రభు ఆయన మాటలు మనం ఏం చేయాలి? అంగీకరించాలి. అప్పుడు దాని అర్థం ఏంటంటే మనం ఆయనని ప్రేమిస్తున్నాం. కనుక మన యేసు ప్రభువును ప్రేమించకుండా మనం ఆయన ఆజ్ఞలు మనము పాటించలేము. ఆయనని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమని రాసింది అక్కడ? ఇశ్రాయేలుకు దేవుడు చెప్తూ ఏమంటాడంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ దేవుని ఏ విధంగా ప్రేమించాలి? నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీవు మరి దేవుణ్ణి ప్రేమించాలని చెప్పేసి మరి ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తాం కదా. చాలు 6వ వచనమా? 4:6 బ్రదర్ అది. కనుక మన ఇజ్రాయేలు వినుము. ఏ వచనం బ్రదర్ అది? 6:4. ఏమనుంది అక్కడ? నేను ఉంటా. ఇజ్రాయేల్ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి కదా. చాలా నీ హృదయంలో ఉండాలి. కనుక యేసయ్య ఏమంటున్నాడు? మరి మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారు? మీరు నా ఆజ్ఞలు గాయకుంటారు. కనుక ఏముంది మరి ద్వితీయోపదేశ కాండంలో మనం ఏ విధంగా మరి మన దేవుని మనము
ప్రేమించాలి? పూర్ణ హృదయంతో మనం ఆయనని మరి ప్రేమించాలి కదా. అంటే మనస్ఫూర్తిగా మనము మన యేసయ్యని మనం ప్రేమించాలి. ఇది ప్రూఫ్ అన్నమాట. మనము మరి ఆయనని ప్రేమిస్తుంటే ఆయన ఆజ్ఞలు మనం గాయకుంటాం. ఇది ప్రూఫ్ అన్నమాట. ఆయన ఆజ్ఞలు గాయకుంటే మనం ఆయనని ప్రేమిస్తున్నామని కదా. ఇది ప్రూఫ్ అన్నమాట. ఇంకొక వచనం మనం చదువుకుందాము. రెవల్యూషన్ 22:7 ప్రకటన గ్రంథము 22:7 మనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. కనుక యేసయ్య మాటలు గైకొనువాడు ధన్యుడు కదండి. యేసయ్య మాటలను గైకొనువాడు ఎవరు? ధన్యుడు. వీఆర్ బ్లెస్సడ్. అంటే మన జీవితంలో బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి, కానీ మనం ఏం చేయాలి? గైకొనాలి. అదే ప్రభు మనకు చెప్పినాడు ఏంటంటే, మరి నా మాటలు గైకొనాలి, అది మీరు బోధించాలి, అది మీరు నేర్పించాలి కదా. కనుక మరి సంఘంలో మనం నేర్పించాలి, బైబిల్ క్లాస్లో మనం నేర్పించాలి. ఈ విధంగా స్పెషల్గా మనం మెన్స్ మీటింగ్ పెట్టుకున్నాం కదా. మనం మెన్స్ మీటింగ్ పెట్టుకున్నాం కనుక మెన్స్ మీటింగ్లో కూడా మనము ఏం చేస్తున్నామంటే, యేసయ్య మరి మాటలకు మీరు లోబడని చెప్పేసి మనం బోధిస్తున్నాం. ఎందుకు ఈ డిసైపుల్షిప్ ఎందుకు కదండి? ఒక ప్రశ్న. డిసైపుల్షిప్ ఎందుకు? శిష్యోత్తమం ఎందుకు? ఎందుకంటే మరి లోకంలో అనేకులు ఏమవుతున్నారు? నశించిపోతున్నారు కదా. కనుక డిసైపుల్షిప్ అంటే ఏంటి? మనము ఇంకొక వ్యక్తిని మరి యేసు ప్రభు యొక్క శిష్యునిగా చేయటం కదే. యేసు ప్రభు యొక్క శిష్యునిగా చేయటము. మరి యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు అంకరించాలి, యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు గైకొనాలి, వాటిని అనుసరించి మీరు నడవాలని చెప్పేసి మనము వాళ్ళకి చెప్తుంటాం. ఎందుకు శిష్యులుగా చేయటం అంటే, యేసు ప్రభు ఏ విధంగా ఆ 12 మంది శిష్యులకు ఏం చెప్పినాడో వాళ్ళకి ఒక బాధ్యత ఇచ్చినాడు. కనుక మనం కూడా ఆ బాధ్యత తీసుకొని ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. ఎవాంజలిజం కదా. ఏ విధమైన ఎవాంజలిజం అయినా పర్లేదు, సువార్థీకరణ ఏ విధంగా అయినా పర్లేదు, చర్చిలో చేసినా పర్లేదు, లేక బయట మనం చేసినా పర్లేదు, పరిస్థితులను బట్టి, లేక మన ఆఫీసులో మనం చేసిన పర్లేదు, మన కాలేజీలో చేసినా పర్లేదు, లేక మనకు తెలిసిన వాళ్ళకి చేసినా పర్లేదు. అయితే మనము ఎవాంజలిజం ఏం చేయాలి? మనం తప్పకుండా చెయ్యాలి. సువార్త మనం చెప్పాలి. కనుక ఎందుకు అంటే, ప్రజలు నశించిపోతున్నారు కదా. అనేకులు నశించిపోతున్నారు ప్రజలు. కనుక ఇది చాలా అర్జెంట్ కదా. ఇది అర్జెంట్. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 23వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 3 verse 23. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏమంటున్నాడు అక్కడ? ఏ భేదం లేదు కదండి. ఒకప్పుడు మరి మనం చూసినట్లయితే 20-30 years బ్యాక్ స్త్రీలు ఎక్కువగా మరి పని చేయకపోయేవారు కదా. మరి స్త్రీలు మౌనంగా ఉండేవాళ్ళు, అంటే ఇళ్ళల్లో కదా. అయితే మరి ఇప్పుడు చూస్తున్నామంటే ఒక గొప్ప మార్పు వచ్చేసింది. ఎంతవరకు వచ్చిందంటే మార్పు, మరి స్త్రీలు కూడా ఎవరైనా కొట్టాలంటే కొడుతున్నారు, ఎవరైనా చంపాలంటే చంపుతున్నారు. అవునా కదా? మనం అందరూ టీవీ ఉంది, మనం చూస్తున్నాం కదా. టీవీలో చూస్తున్నాం మనం. అంటే లేడీస్ అంటే ఈ విధంగా ఉంటారా అని చెప్పేసి మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళము. ఇప్పుడు ఏమవుతుంది? లేడీస్ కూడా ఏం చేస్తున్నారు? మనుషులనే చంపేస్తున్నారు. అయితే అందరూ అట్లా చేస్తున్నాం కాదు. దాని అర్థం ఏంటంటే, వాక్యాలు ఏం చదువుకుని ఇప్పుడు మనము ఏ భేదము లేదు అంటే, మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, గొప్పవాళ్ళని లేదు,
బీదవారని లేదు, చదువుకున్న వారని అని కాదు, చదువు లేని వారని కాదు, లేక మరి అమెరికా దేశస్తులను కాదు, ఆఫ్రికా దేశస్తులను కాదు, లేక ఏ దేశం కాదు, ఏ ప్రాంతం కాదు. ఏమంటున్నామో చెప్పండి, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అంటే దేవుడు మన జీవితంలో ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో మనకి మహిమను ఇవ్వాలని చెప్పి మన దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ మహిమను మరి పొందకుండా ఉంటున్నారు. కనుక ఏ భేదము లేదు. 6వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనం చదువుకుందాం. Romans 6:23. ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపము వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే యేసు ప్రభు నమ్ముకుంటే మనకేముంటుంది? నిత్య జీవం. లేక మనకి పాపంలో ఉండి మనం ఏమవుతాం? మనము చనిపోతాం. కానీ మరి మనము ప్రభుని నమ్ముకున్నాము, ప్రభుని తెలుసుకున్నాం కనుక మనకేముంది? నిత్య జీవితం మనకి ఉన్నది. అయితే ఈ లోకంలో చాలామంది ప్రభుని తెలియక మరి వాళ్ళు ఏం చదువుతున్నారు? చనిపోతున్నారు కదా. ప్రభుని తెలియక చాలామంది చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఏంటంటే సువార్త వాళ్ళకి చెప్పటానికి. కనుకనే మనము ఇది అర్జెంట్ అన్నమాట కదా. దిస్ ఇస్ అర్జెంట్. మన వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మన కొలీగ్స్కే కానీ, మన స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్కే కానీ, మన నేబర్స్కే కానీ ఎవరైనా పర్లేదు. మనం ఏం చేయాలి? మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేసి తర్వాత మెల్లగా అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ప్రభు నా జీవితంలో చేసిన మేలు ఇది అని చెప్పేసి మెల్లగా ప్రభు గురించి మనము చెప్పాలి కదా. మనము ఆ విధంగా చెప్పి వాళ్ళని ప్రభులోకి మనం నడిపించాలి. కనుక అదే మరి ఈ డిసైపుల్షిప్ అనేది అదేనమాట. అంటే ప్రభు శిష్యులుగా మనము మరి మారి మనము ఆయన పని చేయాలంట. డిసైపుల్ అంటే శిష్యత్వం అంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొని యేసు ప్రభు చెప్పినట్టు జీవించేవాడు, ఆయన వెంబడించేవాడు శిష్యుడు కదా. కనుక మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన విశ్వసించు ప్రతివాడు, అంటే యేసు ప్రభుని విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనని అనుగ్రహించాడు. కనుక ఇక్కడ దేవుని ప్రేమను చూస్తున్నాం. ఎందుకు మరి మనం సువార్త ప్రకటించాలి? ఎందుకు శిష్యురికం అంటే, ఎందుకు డిసైపుల్షిప్ అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కేవలం మనల్ని కాదు, కేవలం క్రిస్టియన్స్ని కాదు కదా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక వాళ్ళు ఏమవుతున్నారు కదా? వాళ్ళు నరకానికి వెళ్తున్నారు అనేకులు. కనుక మన బాధ్యత కనుక మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:14వ వచనం. మాథ్యూ ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అంటున్నా. తండ్రి చిత్తం ఏంటి? దాని అర్థం ఏంటంటే తండ్రి చిత్తం ఇక్కడ మనం చూస్తున్నాం. తండ్రి చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరు రక్షింపబడాలని ఆయన చిత్తం. కనుక ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే తండ్రి యొక్క చిత్తంను నెరవేర్చువాడుగా ఉంటాడు కదా. ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుగా ఉంటాడు కదా. యేసు ప్రభు మరి గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, తన బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా చిత్తం కాదు నీ చిత్తమే
అంటాడు కదా. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే అంటాడు. కనుక మరి మనం ఏం చూస్తున్నామంటే తండ్రి చిత్తం ఏంటంటే ఎవ్వరునూ నశింపటానికి వీల్లేదు కదా. ఈ చిన్నవారిలో అంటున్నారు కదా, మరి చిన్నపిల్లలు ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రపంచమంతా మనం చూస్తే మరి చిన్నపిల్లలు చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు కదా. అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. కనుక మన డ్యూటీ ఏంటంటే వాళ్ళకి ప్రభుని కొంచెం చెప్పటము, ప్రభులోకి వాళ్ళు తీసుకురావటము, మరి వాళ్ళని మరి ప్రభు ఒక మార్గంలో నడపటం, వాళ్ళని కూడా మరి దేవుని బిడ్డలుగా మార్చటం కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి మనము ఆయన పని నెరవేర్చు వారముగా ఉండాలి. కనుక ఇది అర్జెంట్ కదా. చాలామంది నశిస్తున్నారు. రెండో పేతురు గ్రంథము రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2 Peter chapter 3 and verse 9. 2 Peter chapter 3 and verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మరి ప్రభు ఇంకా రావట్లేదు, చాలా టైం అయింది, ప్రభు ఇంకా రావట్లేదు, చాలా టైం అయిందని చెప్పేసి కొంతమంది ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ చూడండి, ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎందుకు ప్రభు ఇంకా రాలేదంటే అందరూ రక్షణ పొందాలని కదా. ప్రభు ఎందుకు రాలేదు, ఇంకా ఎందుకు రాలేదు? దాని అర్థం ఏంటంటే ఇంకా చాలామంది ఏం కావాలి, రక్షణ పొందాలి. ఎందుకంటే మరి ప్రభు ఏం చేస్తుండే, ఇప్పుడు పరలోక రాజ్యంలో ఏం చేస్తుండే ఆయన? యోహాను సువార్తలో 14వ అధ్యాయము మనము కొన్ని 2-3 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంటుంది, అక్కడ మరి ఆయన మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా ఇంకా అనేక నివాస స్థలములు ఉన్నవి, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచు మరి వెలుచున్నాను అని అంటాడు కదా. నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగన వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. అంటే ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? ప్రభు ఉట్టిగా లేడు, పరలోక రాజ్యంలో ఉట్టినే లేడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఇల్లు కడుతున్నాడు. ఎవరి కోసము? వీళ్ళందరి కోసం ఇల్లు కడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. కనుకనే మరి ఇప్పుడు మనం చదువుకున్న 2వ పేతురు గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనం ఏంటి? ఎవ్వరు నశింపక ప్రతి వారు నిత్య జీవితంలోకి పరలోక రాజ్యంలో చేరాలని దేవుని యొక్క ఆశ. కనుక మరి ఆయన ఆలస్యము చేస్తున్నాడు కదా. కనుక మన జీవితంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు మన జీవితంలో మనము ఎవరైనా ఇన్వైట్ చేస్తాం అనుకోండి, మనము ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు 6 గంటలకు రండి మా ఇంటికి అంటే మనం ఇంకా రెడీ కాలేదనుకోండి, ఏం చేస్తుంటాం? చూస్తూ ఉంటాం, తలుపు చూస్తుంటే వస్తుండాలి అని. వాళ్ళు ఇంకా గేట్ శబ్దం కాకపోతే ఏం చేస్తాం? మనము ఇంకా కొన్ని పనులు చేస్తుంటాం. 6:30 అయింది, ఇంకా వాళ్ళు రాలేదు కదా. ఇంకేం చేస్తాం? మనం ఇంకా కొన్ని పనులు చేస్తాం. 7 అయింది, గవగవ ఇంకా అంటే లెఫ్ట్ ఓవర్ థింగ్స్ మనం చేస్తుంటాం కదా. చేయవలసిన పనులు మనం గవగవ చేస్తుంటాం కదా. కంప్లీట్గా రెడీ అవుతాం. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళని స్వాగతిస్తాం, వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. అదేవిధంగా మన యేసై కూడా మరి రెడీగా తను ఉన్నాడు రావటానికి. కానీ ఇంకా చూస్తున్నాడు చాలామంది ఏం కాలేదు, ఇంకా రక్షణ పొందలేదు. కనుక ఎందుకు డిసైపుల్షిప్? ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఏమవుతున్నారు? చనిపోతున్నారు. ప్రభు లేకుండా చనిపోతున్నారు కదా. ప్రభు లేకుండా చనిపోతున్నారు. కనుక ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మరి మనము
యేసయ్య చెప్పిన మాటలు గైకొనాలి. ఆయన చెప్పిన మాటలు గైకొనాలి. ఏం చెప్పినాడు? మీరు వెళ్ళండి కదా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఒక కమాండ్ కదండి. ద గ్రేట్ కమిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు దీన్ని? ద గ్రేట్ కమిషన్. అంటే ఒక కమిషన్ మనకి మన జీవితంలో ప్రతి దేవుని బిడ్డకి యేసయ్య కమిషన్ ఇచ్చిన, అంటే ఒక వర్క్ అన్నమాట, ఒక గొప్ప పని కదా. ఏంటదంటే మనము ఇతరులకు సువార్త ప్రకటించాలి, వాళ్ళని శిష్యులుగా చేయాలి, మరి వాళ్ళని సిద్ధపరచాలి. దేనికోసం సిద్ధపరచాలి? మనము యేసయ్య రాకడ కొరకు మనము సిద్ధపరచాలి. కనుక యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపరచాలి కదా. మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు రాకడ ఆలస్యమవుతుంది కనుక నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అని చెప్పేసి అనుకోవటానికి వీల్లేదు. కనుక మనము దేవునికి భయపడాలి, మనం సిద్ధపడాలి, మరి ఆయన చెప్పినట్టు మనం వినాలి, ఇతరులకు మనం చెప్పాలి, మనము చెప్పాలి. కనుక ఎందుకు డిసైపుల్షిప్, ఎందుకు శిష్యత్వం, ఎందుకు అంటే అనేకులు ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. కనుక మనము యేసయ్య ఆజ్ఞకు లోబడి అని చెప్పిన మనము చెయ్యాలి. కనుక మనం సిద్ధపడాలి. కనుక ఈ శిష్యత్వము లేక డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కనుక మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మరి దేవుడు మీరు బహుగా దీవించునుగాక. మరి మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, అందరి గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా మీరు కూడా మరి అందరి గురించి ప్రార్థన చేయండి. మీరు కూడా మన మెన్స్ మీటింగ్లో వచ్చే ప్రతి ఒక్కరి గురించి, వారి కుటుంబాల గురించి మరి ప్రార్థన చేయండి. మరి దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.